కొన్ని కోట్ల జీవరాశులలో ఏది కూడా భగవంతుని యొక్క పాదములను చేరడం కానీ, భగవంతుని యొక్క పాద దర్శనం కానీ, భగవంతుని యొక్క పాదములను కీర్తించడం కానీ అంత సులభంగా జరిగేటటువంటి విషయం కాదు. అటువంటి అదృష్టం ఒక్క మనుష్య జన్మయందు మాత్రమే సంభవం అవుతుంది. కనుక మనం ఆ భగవంతుని యొక్క పాదములను గురించి, ఆ తల్లి యొక్క పాదములను గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పారు అన్న దాంట్లో కనీసం లేశమాత్రమైన స్పృశించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నాం. ఇందులో ప్రధానంగా మనకి శంకర భగవత్పాదులు చేసినటువంటి స్తోత్రములు, మూకశంకరులు చేసినటువంటి స్తోత్రములు చాలా గొప్పవి. అందులో మూకశంకరులు అమ్మవారిని ఎదురుగుండా స్థూల దర్శనం చేస్తూ చేసినటువంటి దర్శనం. వాక్కు లేనివారు అమ్మవారి ఇచ్చినటువంటి వాక్కుతో చెప్పినటువంటి మాటలు. అందుకే కొంతమంది పెద్దలైతే అంటారు, మూకశంకరుల యొక్క శ్లోకం చదివినప్పుడు పైకి వచ్చేటటువంటి శబ్దం ఏదైతే ఉందో అదే శాబ్దికమైన అమ్మవారు అని పిలుస్తారు. ఎందుకని అంటే ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనలోంచి బయటికి అంటే, ఆయనకి స్వతహాగా పుట్టుకతో నోరు ఉన్నటువంటి వారు కారు, వారికి వాణి లేదు. కానీ అమ్మవారు కృప చేసింది. కృప చేసిన తరువాత ఆయన ఊహించి కానీ, ఆంతరదర్శనం కానీ, ధ్యానమునందు కానీ ఆయన చెప్పిన శ్లోకాలు కావు. అవి అమ్మవారు ఆయన కళ్ళ ముందు నిలబడితే ఆవిడ్ని చూస్తూ ఆయన చెప్పారు. ఆవిడ్ని చూస్తూ చెప్పేటప్పుడు ఆయన అమ్మవారి పాదముల వంక చూస్తూ అలా నిలబడ్డారు. నిలబడితే ఆయన నోటి వెంట 100 శ్లోకములు వెళ్ళిపోయాయి. ఇప్పుడు అమ్మవారి పాదములు చూసేటప్పుడు అమ్మవారి పాదముల యందుండేటటువంటి శక్తి ఆయన లోపల అర్థమయ్యేటటువంటి బుద్ధిగా ప్రచోదనమై వాగ్రూపంగా బయటికి వచ్చింది. బయటికి వచ్చింది అంటే, ఒకటి, అమ్మవారి దర్శనం అలా దర్శనం చేయడం అందరికీ సాధ్యమయ్యే విషయం ఏం కాదు. అది ఆయన చేసుకున్నటువంటి భాగ్యం, ఆయనకున్నటువంటి భక్తి. ఆ కారణం చేత అమ్మవారు ఆయనకి ఎదురుగుండా కనపడింది ఒక స్థూల రూపంతో. భగవంతుడు అనుగ్రహించాలనుకున్నప్పుడు అలా కనపడతాడు అని వేదం అంగీకరిస్తోంది. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే అంటోంది. ఈశ్వరుడు వీడికి కనపడదాం అనుకున్నాడు అనుకోండి, అలా కనపడచ్చు. లేకపోతే ఒక్కొక్కసారి చాలా గమ్మత్తుగా ఉంటుంది. మీరు ఈశ్వరుణ్ణి గొప్పగా ఆరాధన చేసినటువంటి సమయంలో ఎవరో ఒక వ్యక్తి రూపంలో మీ ఇంటికి ఈశ్వరుడు రావచ్చు. వచ్చి కూడా అలా కూడా దర్శనమిచ్చి వెళ్ళవచ్చు. అది ఒక్కొక్కసారి దొరకచ్చు, ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, తులసీదాస్ గారు లాంటి మహానుభావుడు 2 మాటలు అందుకోలేకపోయాడు, భగవంతుడు అలా వచ్చాడని. అందుకని అన్ని వేళలా శంఖచక్ర గదా పద్మములను పట్టుకునో, అమ్మవారు చతుర్భుజాలతోటో అమ్మవారు కనపడాలని లేదు. ఒక్కొక్కసారి మీరు ఆరాధించినటువంటి వేళా విశేషంలో ఒక బాల మీ ఇంటికి రావచ్చు, లేదా ఒక సువాసిని మీ ఇంటికి అకస్మాత్తుగా వచ్చి మీతో మంచి మాటలు మాట్లాడి మీ ఇంట్లో కొద్దిగా బొట్టు పెట్టించుకుని వెళ్ళచ్చు. అమ్మవారే అలా అనుగ్రహించవచ్చు. కానీ మూకశంకరుల విషయంలో జరిగినటువంటి ప్రక్రియ వేరు. అమ్మవారే ఆయన కళ్ళ ముందు నిలబడింది. మాట లేని వారి చేత మాట పలికించింది. ఆ పలికిన మాటలు అమ్మవారి యొక్క వైభవాన్ని, అంతకుముందు అమ్మవారు చేసినటువంటి గొప్ప గొప్ప విషయాలను ఇప్పుడు ఆయన ఎదురుగుండా చూస్తూ చేసిన స్తోత్రం కాదు. సాధారణంగా లోకంలో ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా భగవంతుడు అలా ఒక సాకారంగా దర్శనం ఇచ్చాడనుకోండి, వెంటనే ఆయనకి సంబంధించినటువంటి స్తోత్రం ఒకటి చేస్తారు. అది దండక రూపంలో ఉండొచ్చు, లేకపోతే ఏవో కొన్ని పద్యాల రూపంలో ఉండొచ్చు. శివుడు కనపడ్డాడు అనుకోండి, అర్జునుడు అంతటి వాడు శ్రీకంఠలోకేశలోకోద్భవస్థాన సంహారహారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వరధ్వంసకాదేవ నీదైన తత్వంబు భావించి బుద్ధి ప్రధానంబు అంటూ ఒక పెద్ద దండకం చదివాడు ఆయన. అలా ఉండొచ్చు. కానీ మూకశంకరుల యొక్క శ్లోకాలు అమ్మవారు ఈ లోకాన్ని అనుగ్రహించాలి అనుకుని మూకశంకరుల ద్వారా పలికింది. అందుకే ఇప్పటికీ పెద్దలు ఏమంటారంటే, శంకరాచార్యుల వారిని సభలో చూడాలి అని మీరు అనుకున్నారనుకోండి, శంకరాచార్యుల వారు ఈ సభలోకి వచ్చి ఆయన సత్యదండం పట్టుకొని ఆయన పావుకోళ్ళు వేసుకొని ఒక్కసారి ఈ సభలో తిరగాలి అని మీకు అనిపించింది అనుకోండి, పెద్దలు ఏం చెప్తారంటే, నువ్వు పరమ శౌచ్యంతో సౌందర్యలహరిలో శ్లోకాన్ని చదివితే, అందుకే సౌందర్యలహరి శ్లోకాలు